నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతిలో మృత్యు విలయం, విరిగిపడిన కొండ చర్యలు, వరద బీభత్సం, వాయనాడులో 133 మంది దుర్మరణమట, 65 కుటుంబాలు భూస్థాపితమైనయట, వందలాది మంది గాయాలు, శిథిలాల కింద ఇంకా 250 మంది, చెలియార్ నదిలో కొట్టుకొచ్చిన మృతదేహాలు, శవాల దిబ్బగా చురల్మల్, టీ ఎస్టేట్లో 600 మంది అసోం పశ్చిమ బెంగాల్ కార్మికుల గల్లంతు, ఓ రిసార్ట్లో చిక్కున్న 100 మంది, మదర్సా మసీదుల్లో వైద్య శిబిరాలు, సహాయక చర్యల్లో త్రివిధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్ ఇంతటి విషాదాన్ని ఎన్నడూ చూడలేదని కేరళ సీఎం పినరాయి చెబుతుండు. ప్రధాని మోదీ, రాహుల్ దిగ్బాంతి. ఇది ఒక రకంగా విషాదకరమైన వార్త. నిన్న రాత్రి అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో అందరూ గాఢమైన నిద్రలో ఉన్నారు. పాపం అమాయకంగా నిద్రపోతున్నారు. నిద్రపోయే పరిస్థితిలో కొండ చర్యలు విరిగిపడి మొత్తం ఆ కొండ చర్యలలో మట్టి మొత్తం బురద రూపంలో వచ్చి ఇళ్ళే కొట్టకపోయినాయి. ఇళ్ళే బూడిపోయిన ఆ ఇళ్లలో ఉన్న అనేక మంది, వందల మంది ప్రాణాలు ఆ గాలిలోనే కలిసిపోయి బురదలోనే కూరుకుపోయారు. పాపం అసలు శవాలు ఎక్కడ ఉందో తెలియదు, మనుషులు నిజంగా బతికున్నోడు ఎక్కడ ఉండదో తెలియదు, చనిపోయినోడు ఎక్కడ ఉండదో తెలియదు. కొంతమంది బురదలో కొరకుపోయి తల వరకు బయటకు ఉండి ఆర్తనాదాలు పెడుతున్నారు. పాపం కాపాడండి కాపాడండి అని మొత్తుకుంటున్నారు, కానీ కాపాడే నాదాలు. ఎందుకంటే అక్కడ మనుషులు పోయే పరిస్థితి లేదు. మొత్తం ఎక్కడ చూసినా బురద, బీభత్సం అనమాట. ఎక్కడికక్కడికి ఇళ్ళు బురద కింద పోయినాయి, మనుషులు పోయారు, ఆస్తులు పోయినాయి, మనుషులు మొత్తం ఇళ్ళకిళ్ళి 65 కుటుంబాలు అసలు గల్లంతైనాయి అట. మొత్తానికి కుటుంబాలే ఇప్పటికీ ఇంకా బురదలో 24 గంటల పైగా బురదలోనే కూరకుపోయి ఓన్లీ తల ఒక్కటే బయట కనపడుతుంది. బీభత్సమైన బురద వస్తుంది. అట్లా కూడా కొంతమంది ఉండరు. అసలు నదిలో శవాలు కొట్టుకొస్తున్నాయట. నదిలో వరదలో శవాలు కొట్టుకొచ్చే పరిస్థితి. ఇంత బీభత్సమైన విషాదకరమైన పరిస్థితి నిన్న కేరళ రాష్ట్రంలో వాయనాడు దగ్గర జరిగింది. కాపాడండి ప్లీజ్, శిథిలాల కింద నుంచి బాధితుల ఫోన్ కాల్స్, బ్లడ్ బ్యాంకుల వద్ద బారులు తీరిన దాతలు. కేరళ పాలిట చీకటి మాసాలు, జూలై ఆగస్టు నెలలో అతిపెద్ద విపత్తులు, అరేబియా సముద్రం వేడెక్కడం, భూతాపం, పర్యావరణ మార్పులే కారణమట. జూలై ఆగస్టు మాసం చీకటి మాసాలు అంటారట కేరళలో. అంటే ఏ సంవత్సరంలో కూడా జూలై ఆగస్టు వచ్చిందంటే వాళ్ళు వణుకు పుట్టే పరిస్థితి. ఎప్పుడు ఏం జరిగిద్దో, విలయం ప్రళయం ఏమొస్తుందో తెలియని పరిస్థితి. ఏదో ఒక రూపంలో 2018లో వచ్చిందట, 19లో వచ్చింది, 20, 21 కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఆగస్టు జూలై వచ్చిందంటే వాళ్ళు అసలు ఇక ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని జీవించాల్సిన పరిస్థితి, బతకాల్సిన పరిస్థితి. అది నిన్న పాపం వాళ్ళు నిద్ర మత్తులో ఉన్నప్పుడు వచ్చి ప్రకృతి విపత్తు వాళ్ళ ప్రాణాలను తీసింది. దానికి సంబంధించి కాపాడండి ప్లీజ్ అని బురదలో కూరకుపై కొట్టుకుంటున్న పరిస్థితి. వాళ్ళకి సంబంధించి చాలా విషాదకరమైన పరిస్థితి ఇది. ఎందుకంటే అత్యంత బాధాకరమైన విషయం. ఇంత పెద్ద విపత్తు ఎప్పుడు రాలేదని కూడా అక్కడ ముఖ్యమంత్రి కూడా ప్రకటించింది. దీనికి సంబంధించి 10వ పేజీలో చూద్దాం కంటిన్యూషన్ వార్త ఏముందనేది. 10వ పేజీ ఇది. మృత్యు విలయం, 600 మంది గల్లంతు. వాయనాడు ముండక్కై ప్రాంతంలో ఉన్న తేయాకు, కాఫీ, యాలకుల తోటలో పనిచేసేందుకు వచ్చిన పశ్చిమ బెంగాల్, అసోం కార్మికులు జాడ తెలియడం లేదని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ హరీషన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్లో 600 మంది పశ్చిమ బెంగాల్, అసోం కార్మికులు పనిచేస్తున్నారని, వారి యోగక్షేమాలు తెలియడం లేదని ఆ కంపెనీ జనరల్ మేనేజర్ బెనెల్ జోన్స్ అన్నారు. ఇదే ప్రాంతంలో ఉన్న ట్రీ వ్యాలీ రిసార్ట్లో సుమారు 100 మంది చిక్కుపోయారట. వాయనాడు ప్రాంతంలో శవాల నది అట. 25 కిలోమీటర్ల మేడ చెలియార్ నదిలో కొట్టుకుపోయిన 31 మృతదేహాలు. దీని పేరే శవాల నది అని పెట్టారు. పాపం మొత్తం శవాలేనట నదిలో కొట్టకొచ్చేది. 25 కిలోమీటర్లు, 31 మృతదేహాలు కొట్టకపోయిన పరిస్థితి. ప్రవాహం దాటికి తెగిపడ్డ అవయవాలట. ఆ ప్రవాహంలో కొట్టకపోయేటప్పుడు కాళ్ళు, చేతులు, మెడ, రకరకాల అవయవాలు కొట్టకపోయినాయట. అక్కడక్కడ రాళ్ళు రప్పలు తగిలి. ఇది చాలా హృదయ విదారకం అనమాట. అసలు అది చూస్తేనే కళ్ళమని నీళ్ళు వచ్చే పరిస్థితి. ఇది ఒకటైతే ప్లీజ్ మమ్మల్ని కాపాడండి. శిథిలాల కుందు నుంచి బాధితుల ఫోన్ కాల్స్ అట. చిమ్మ చీకటిలో కొండ చర్యలు విరిగిపడి నీరు బురద కలిసి ప్రవాహమై విరుచుకుపడటంతో ఆ దాటికి చాలా ఇళ్ళు కూలిపోయాయి. చాలామంది బాధితులు శిథిలాల కింద చిక్కుకుపోయి బయటకు వచ్చే మార్గం లేక తమ ఆత్మీయులకు ఫోన్లు చేసి ప్రాణాలు కాపాడాలంటూ ప్రాధేయపడ్డారు. ఇలాంటి ఫోన్ సంభాషణలను స్థానిక టీవీలు ప్రసారం చేస్తున్నాయి.
చర్మాలల్లా ప్రాంతంలోని ఓ మహిళ తమ వారికి ఫోన్ చేసి ఇల్లు మొత్తం కూలిపోయిందని, తాము శిథిలాల్లో ఉన్నామని, తమను బయటికి తీయాలని, తమ ప్రాణాలు కాపాడాలని కోరుతున్న ఆడియో వైరల్ అవుతుంది. ఈ విషాద ఘటనలో గాయపడిన ఓ వృద్ధుడు తన భార్య ఆచూకీ గల్లంతైందని ఆందోళన వ్యక్తం చేశాడు. మేము మా ఇంట్లో నిద్రిస్తుండగా తెల్లవారుజామున పెద్ద శబ్దం వినిపించింది. పెద్ద పెద్ద కొండరాళ్ళు, చెట్లు విరిగి మా ఇంటి పైకప్పై పడ్డాయి. వరద నీరు మా ప్రాంగణంలోకి ప్రవేశించిందని ఓ వ్యక్తి వాపోయిందట. ఒక మహిళ ఆడియో బయటకు వచ్చిందట. హృదయ విదారకం అట. మా ఇల్లు వాకిలు ఎంత కొట్టపోయింది, మా కుటుంబ సభ్యులు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి, నేను బురదలో కోరుకుపోయినా, ప్లీజ్ నన్ను వచ్చి కాపాడండి, నా ప్రాణాలను కాపాడండి అని వేడుకునే పరిస్థితి ఫోన్ సంభాషణ ఆమె చేసిందట. ఒక వృద్ధుడు నా భార్య కనపట్టలేదు, అసలు చనిపోయిందా బతికిందా తెలియని పరిస్థితి అని చెప్పి ఆందోళన. ఇట్లా రకరకాల ఒక్కొక్కరి గాథ ఒక్కొక్కరిది. విషాద గాథ అనమాట, మామూలు విషయం కాదు. తల్లికి బిడ్డ లేదు, బిడ్డకి తల్లి లేదు. ఎక్కడికెక్కడ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి. ఎవరికెవరికి సంబంధం లేకుండా పేగు బంధాలు దిగిపోయినాయి. పాపం ఎవరు చనిపోయారు, ఎవరు బతికారు, వాళ్ళ ఇల్లు వాకిలు ఎక్కడుందో తెలియని పరిస్థితి. ఇది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ఆదుకోవాలి. జాతీయ విపత్తు కింద కూడా ప్రకటించాలి. ఎందుకంటే ఇన్ని వందల మంది చనిపోవటం అంటే మామూలు విషయం కాదు. దీనితో పాటు ఇట్లాంటి విపత్తులు వస్తే కనిపెట్టే టెక్నాలజీని ఒక డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన సైంటిఫిక్ రీసెర్చ్లో దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే భూకంపాలు వచ్చేదాన్ని కనిపెట్టడానికి కొన్ని తీసుకొచ్చారు, కొంత సైంటిఫిక్ మెథడ్ ఉంది. అట్లాంటిది కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్నట్లు మనకు ఇండికేషన్స్ ఇచ్చే ఒక టెక్నాలజీని కనిపెడితే ఇట్లాంటి విపత్తు నుంచి ప్రజలను కాపాడవచ్చు. దాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్గా తీసుకొని ఆ టెక్నాలజీని డెవలప్ చేయడానికి రీసెర్చ్ ఇవ్వండి. రీసెర్చ్ చేసే విధంగా సైంటిస్టుల్ని ప్రోత్సహిస్తే ఆ దిశగా మనకి ఈ నష్టాన్ని నివారించవచ్చు. ఇగో సాయానికి క్యూ కట్టారట. వరద బాధితులకు అవసరమైన రక్తం ఇచ్చేందుకు దాతలు బ్లడ్ బ్యాంకుల వద్ద బారులు తీరారు. మొప్పాడు విమ్స్ వైద్య కళాశాల, బతేరి తాలూకా ఆసుపత్రి, కాల్పేట ప్రభుత్వ ఆసుపత్రి, అన్ని చోట్ల ఇదే దృశ్యాలు కనిపించాయి. రక్తదానం ఒకటే కాదు, ఆహారము, తాగునీరు, దుస్తులు అందించడం ద్వారా ఈ సంక్షోభం సమయంలో బాధితులు కేరళ ప్రజలు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు. ఇది ఎంత మానవతా దృక్పథం అంటే పాపం ఇవాళ కూడా మానవత్వం చనిపోయిందని మనం అనుకుంటాం, అప్పుడప్పుడు మానవత్వం బతికి ఉంది. కొన్ని వందల మంది హాస్పిటల్ దగ్గర బారులు తీరారట. ఎవరు విలువలే, ఎవరు అడగలే. వాలంటరీగా వచ్చి మేము రక్తం దానం చేస్తాం, మేము బట్టలు ఇస్తాం, మేము ఫుడ్ ఇస్తాం, మా కాడ ఉన్న పైసలు ఇస్తామని ఆ బాధితులకు అండగా నిలిచి వాళ్ళకి సాయం చేయడానికి క్యూలు కట్టారట. ఇది ఒక రకంగా మానవత్వం నిలబడింది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. కేరళ పాలిట చీకటి మాసాలు, జూలై ఆగస్టు నెలలో అతిపెద్ద విపత్తులు వచ్చినాయట. దానికి సంబంధించి ఒక స్టోరీని ఆంధ్రజ్యోతి ఇచ్చింది. చీకటి మాసాలని పిలుచుకుంటారట కేరళ ప్రజలు. ఆగస్టు జూలైని చీకటి మాసాలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి, మనం అప్రమత్తంగా ఉండాలని. పాపం ఎంత అప్రమత్తంగా ఉన్నా 2018లో నష్టం జరిగిందట. 19, 20, 21 కంటిన్యూగా ప్రతి సంవత్సరం జూలై ఆగస్టు వచ్చిందంటే ఎక్కడో ఒక దగ్గర విపత్తు రావడం, మనుషులు చచ్చిపోవడం జరుగుతుంది. దీనిపైన అందుకే అటు సెంట్రల్ గవర్నమెంట్, ఇటు స్టేట్ గవర్నమెంట్ దృష్టి పెట్టి విపత్తుల నుంచి కాపాడటానికి సైంటిఫిక్ మెథడ్లో ఏదైనా డెవలప్ చేయాలి. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది, విరిగిపడే అవకాశం ఉందని కనుక్కునే ఒక టెక్నాలజీని గుర్తిస్తే అవసరమైతే అక్కడ నుంచి ఖాళీ చేయించడం, వాళ్ళని ఇది చేయటానికి అవకాశం ఉంటుంది. ఇగో కొండ చర్యల ప్రమాదాన్ని పసిగట్టవచ్చట. నేల రకం, నేలలో తేమ, కొండ వాలు సమాచారాన్ని క్రోడీకరిస్తే సాధ్యమే. ప్రభుత్వాలకు శాస్త్రవేత్తలు సూచించారట. కొండ చర్యల ప్రమాదాన్ని పసిగట్టవచ్చట. ఇది డెవలప్ చేయాలి. ఆ ప్రమాదాన్ని ముందే పసిగడితే ప్రాణాలను కాపాడవచ్చు, విపత్తుల నుంచి ప్రజలను బయటపడేయచ్చు. దానిపైన రీసెర్చ్ చేయడానికి ప్రభుత్వాలు సహకరించాలి. ఆ దిశగా దానికి నిధులు కేటాయించి అవసరమైతే ఇంత పెద్ద బీభత్సం జరిగే అవకాశం ఉండదుగా. ఇది కొండ చర్యల్ని ప్రమాదాన్ని పసిగొట్టవచ్చు అని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ మాట్లాడుతూ ప్రతి భారీ వర్షం కొండ చర్యలు విరిగిపడే పరిస్థితికి దారితీయదు. కొండ చర్యలు విరిగిపడే విపత్తును గుర్తించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరం. కష్టమే కానీ సాధ్యమే అన్నారు. ఇది ప్రతి వర్షం వచ్చినప్పుడు పడబట కొండ చర్యలు. ఆ పడే అవకాశం ఉన్న దాన్ని గుర్తించడం కష్టమే కానీ కష్టమైన సాధ్యమే అట. ఆ సాధ్యం కాబట్టి దాన్ని గుర్తించే కార్యక్రమాన్ని చేయాలి. బురద ప్రవాహంలో 5 గంటలు ఉండటం ఒక ఆయన పెద్ద పెద్ద రాళ్లను బురదను తోసుకుంటూ దూసుకుంటూ ప్రళయంలో ముంచెత్తున్న వరద ప్రవాహం ఆ వెల్లువ దాటికి తట్టుకొని నిలబడడం చాలా కష్టం. కానీ వయనాడులో ప్రకృతి విలయానికి కేంద్ర స్థానమైన ముండై కల్లో ఒక వ్యక్తి మాత్రం నడుముల లోతు బురదలో
బురద నీటిలో కూరుకుపోయి బండరాళ్ల మధ్య ఇరుక్కొని బయటపడే దారి లేక 5 గంటల పాటు ప్రాణాలు అరిచేత పట్టుకొని అక్కడే ఉండిపోయాడు. అక్కడికి వచ్చిన సహాయక సిబ్బందిని చూసి చేతులు ఊపుతూ తన ప్రాణాలు కాపాడండి అంటూ పెద్దగా కేకలు పెట్టాడు. సహాయక సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి అతన్ని ఎట్టకేలకు కాపాడి బురద నీటిలోంచి బయటకు తీసుకొచ్చింది. అయితే ముండక్కై ప్రాంతాన్ని మిగతా ప్రాంతాలతో కలిపి బ్రిడ్జి కొట్టకపోయిందట. ఇది 5 గంటలు నరకయాతన పడ్డట. అసలు అక్కడ మనిషి ఉండని కూడా వాళ్ళకి తెలియట్లే, అంటే కనపట్ల, బురదలో కలిసిపోయింది ఆయన. కలిసిపోతే చేతులు ఊపి కాపాడండి అంటే ఈ సహాయక బృందాలు చూసి కాపాడి 5 గంటలు శ్రమించి బయటికి తీశారు. 2 గంటలు శ్రమించి బయటికి తీసుకొచ్చారు. కానీ పాపం ఆయన్ని ట్రీట్మెంట్ కోసం వైద్యాన్ని తీసుకోవడానికి కనెక్టివిటీ పోయిందట, బ్రిడ్జి తెగిపోయింది, బయటకు పోయే పరిస్థితి లేదు. ఇది ఒక్కొక్కళ్ళ గాథ ఒక్కొక్కళ్ళకు ఉంది. ఇది పరిస్థితి. ఇది వాయనాడులో జరిగిన దానికి సంబంధించి ఆంధ్రజ్యోతి రిపోర్ట్ చేసిన విషయాలు. ఎన్నికలు లేకున్నా రుణమాఫీ చేసిన ఒకేసారి 31,000 కోట్లు దేశంలోని రికార్డు అట. రైతులకు అండగా ఉన్నామని చెప్పేందుకే వారి ప్రయోజనాలకు ప్రాధాన్యం. 12 రోజుల్లో 12,500 కోట్ల మాఫీ చేసినాం. ఆగస్టులో పూర్తి రుణముక్తులు చేస్తాం. సోనియా రాహుల్ మాటను నిలబెడుతున్నాం. ఇది మా నిబద్ధత అని రేవంత్ రెడ్డి చెప్పిండు. 2వ విడత రుణమాఫీని ప్రారంభించిన ముఖ్యమంత్రి ఇది ఎన్నికలు లేకున్నా రుణమాఫీ చేస్తున్నాడు. చేయాలి మరి, ఎన్నికలు లేకపోతే రుణమాఫీ చేస్తున్నాం, ఏదో దయాదారి బిచ్చం రైతులు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చెబుతున్నాడు. మీరు ఎన్నికలు ఉంటే చేస్తాం, ఎన్నికలు లేకపోతే చేస్తాం అనలే. మేము గెలిచిన 100 రోజుల్లోపు రుణమాఫీ చేస్తాం అన్నావు. అది దాటిపోయింది, 200 రోజులు కూడా వచ్చింది. ఇంకా వీళ్ళు ఏదో వాళ్ళ సానుభూతి చెప్తుండ్రు రైతుల పైన. ఎన్నికలు లేకపోయినా నేను రుణమాఫీ చేసిన, నువ్వు ఇచ్చిందే ఎన్నికల కోసం కాదు కదా, రైతులను బాగు చేస్తానని ఇచ్చినావు. రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని బయటపడేయాలని ఇచ్చినావు. ఎన్నికలతో సంబంధం ఏంది? 12 రోజుల్లో 12,500 కోట్లు ఇచ్చినావు అని చెప్తున్నారు. దాదాపు 18 లక్షల మంది రైతులకి ఇప్పటికే 12,500 కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు. 2 లక్షల లోపు రుణాలలో 1,50,000 వరకు అయిపోయింది. మరి 1,50,000 ఉన్న రైతులే 18 లక్షల మంది ఉంటే 1,50,000 నుంచి 2 లక్షల మంది ఉన్న రైతులు మరి ఇంకా 12 లక్షలు ఉంటారా? 12-13 లక్షలు ఉంటేనే 31 లక్షల మంది రైతులు అవుతారు. మరి 31,000 కోట్లు మేము రుణమాఫీ చేసిన ఎట్ ఏ టైం అంటున్నారు. చేసింది ఇప్పటికి 12,500 కోట్లే. మరి ఇంకా 12,500 కోట్లు అంటే 31,000 అంటే దాదాపు 19,000 కోట్లు ఖర్చు చేయాలి. అంటే 19,000 కోట్ల రుణాలు ఇంకా మాఫీ చేయాల్సి ఉందా? అసలు అంత సంఖ్య ఉంటుందా? ఎందుకంటే 1 లక్ష లోపు వాళ్ళు ఎక్కువ ఉంటారు. 1 లక్ష నుంచి 1,50,000 వాళ్ళు, దాని తర్వాత సంఖ్య తగ్గిద్ది. 1,50,000 నుంచి 2 లక్షల మధ్య చాలా లిమిటెడ్ సంఖ్యలో రైతులు ఉంటారు. అయినా మీరు ఇంకా 19 లక్షలు మాఫీ చేస్తారని 19,000 కోట్లు మాఫీ చేస్తారంటున్నారు. ఇది అసలు ఆ ఫిగర్స్కి ఎక్కడ మ్యాచ్ కావట్లే. 31,000 కోట్లు రుణమాఫీ అని మీరు చెప్పారు, కానీ మీ బడ్జెట్లో 26,000 కోట్లు కేటాయించారు. మరి అసలు ఇప్పుడున్న ఫిగర్స్ చూస్తుంటే ఇప్పటికి 12,500 కోట్లు అయినాయి, 1,50,000 వరకు అయిపోయింది, దాదాపు మేజర్ పార్ట్ అయిపోయింది. ఇక ఉన్నదే మైనర్ పార్ట్ రైతులు. మరి మైనర్ పార్ట్ రైతులకు అయితే ఇంకో 12,000 కోట్లు అవుతాం. అది కూడా మ్యాక్సిమం నాకు తెలిసి కావు, 10,000 కోట్ల లోపే అవుతాయి వీళ్ళు చెప్పే ఫిగర్స్ ప్రకారం. కానీ మొత్తం చూసినా 15,000-20,000 కోట్ల మధ్యలోనే ఉంది. కానీ 31,000 కోట్లని పెద్ద పెద్ద యాడ్లు వేస్తున్నారు. ఈ 15,000-20,000 కోట్లు మాఫీ చేసే దాంట్లో కూడా పెద్ద ఎత్తున గందరగోళం ఉంది, అయోమయం ఉంది. అసలు ఎవరికి ఇస్తాడు, ఎవరికి పోతుంది, ఎవరికి వచ్చినాయి రావట్లేదు అని తెలిసే పరిస్థితి అవకాశం లేకుండా అయిపోయింది. ఆ గందరగోళాన్ని క్లియర్ చేసే, పరిష్కారం చేసే మార్గాలను అన్వేషించట్లే. రేషన్ కార్డు లేని రైతులకు రుణమాఫీ చేస్తామన్నాడు, దానికి విధి విధానాలు లేవు. ఆధార్ నెంబర్లు తప్పు ఉన్నాయని కొంతమందిని పక్కన పెట్టారు. డిసిసిబి బ్యాంకులలో సహకార సంఘాల్లో ఉన్న రుణాలని మాఫీ కావట్లే. ఈ అన్నీ పరిష్కారం కాకుండానే మళ్ళీ నిన్న ఆర్భాటంగా 2వ విడత రుణమాఫీ అని పెట్టారు. కానీ ఇంకా అదే గందరగోళం ఉంది, అదే పరిస్థితి ఉంది. మొత్తానికైతే రుణమాఫీ అయితే చేస్తున్నట్టు చెప్పారు. 3వ విడత రుణమాఫీ 2 దఫాల్లో చేస్తారట. 2 లక్షల వరకు బకాయిలు ఒకేసారి మాఫీ, అంతకు మించి అప్పు ఉన్న వారికి మరో దఫాలో 15,000 కోట్లు అవసరం అయితేనే అంచనా వేశారు. అంటే 15,000 కోట్లు వీటికి అవసరం అయితేనే వాళ్ళ అంచనా తెలిసింది. ఇప్పటికీ ఒక 12,500 కోట్లు, 12,000 అంటే దాదాపు 25,000 కోట్లు, 27,000 కోట్లు అవుతుంది. అంటే మీరు అన్న లెక్క ప్రకారం కూడా మీరు ఇచ్చిన బడ్జెట్ ప్రకారం వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా ఇంకా తగ్గిద్ది, నాకు తెలిసి 15,000 కోట్లు కూడా ఉండదు. రేపు స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారట. 3వ విడత రుణమాఫీ అట 2 దఫాల్లో ఉంటుందట. ఇప్పుడు 2 విడతలు అయినాయి, 3వ దాంట్లో 2 దఫాలట. మరి ఆ దఫాల సంగతి ఏందో ఒకసారి చూద్దాం. ఇది 11వ పేజీలో ఉంది వార్త. 11వ పేజీ. ఓకే,
ఇది 10. మూడో విడత రుణమాఫీ 2 దఫల్లో 2 లక్షల వరకు బకాయిలు ఒకేసారి మాఫీ, అంతకు మించి అప్పు ఉన్న వారికి మరో దఫలట. ముందు రైతులు, ఆ తర్వాత ప్రభుత్వం అట. ఇది పెద్ద లంకె. ఇది రైతుల మెడకు ఉచ్చేస్తానట్టే. ఇది ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదో అర్థం కావట్లే. మీరు రైతులకు రుణమాఫీ చేసేది బ్యాంకులను బాగు చేయడానికే, రైతులను బాగు చేయడానికే? నిజంగానే రైతులను బాగు చేయడానికైతే బ్యాంకుకి చెల్లించాల్సిన దానిపైన ప్రభుత్వానికి అంత తాపత్రయం తపనెందుకు? 2 లక్షల పైన రుణం ఉన్న రైతు ముందు బ్యాంకు వాళ్ళకి డబ్బులు కడితేనే మీరు ఇస్తారట. అంటే బ్యాంకులు బాగు చేయడానికి ఉన్నారా, రైతులను బాగు చేయడానికి ఉన్నది? రైతుల ఆర్థిక పరిస్థితి కుదేలైంది, రైతులు ఆర్థికంగా అప్పుల్లో కూరకపోయారు, వాళ్ళని మాఫీ చేస్తున్నామని మీరు ఒకవైపు చెప్పు, అప్పుల్లో కూరకపోయిన రైతు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని ఎట్లా చెల్లిస్తాడు ఈ సీజన్లో? ఎందుకంటే రైతులు పెట్టుబడి టైము మీరు ఇస్తారని రైతు భరోసా రాలేదు. ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలా? మళ్ళీ 5 రూపాయలు 6 రూపాయల వడ్డీకి తెచ్చి రైతులు చెల్లించాలనా? దానిపైన క్లారిటీ ఇట్లా ప్రభుత్వం. రైతులు అడుగుతున్నారు, మేము బ్యాంకుకు చెల్లించాల్సింది ఉంటే మేము బ్యాంకు చూసుకుంటాం, మీకెందుకు బ్యాంకుతో లింక్ ఎందుకు పెడతారు? మీరు ఇస్తానన్నది ఏదో మాకు ఇవ్వండి, మేము మమ్మల్ని ఆర్థికంగా సొంతం చేయడానికి ఇస్తున్నాను కదా, 2 లక్షలు డిపాజిట్ చేయండి మా అకౌంట్లో. మేము బ్యాంకు వాళ్ళ దగ్గర పోతాం, ఏం మాట్లాడుకుంటాం, మళ్ళీ అప్పు తీసుకుంటాం, సప్పు తీసుకుంటాం, వాళ్ళ కాళ్ళలో వెళ్ళబడతాం, మేము వాళ్ళు మాట్లాడుకుంటాం, అది మీకెందుకు సంబంధం అనేది రైతులు అవుతున్నారు. కానీ ఏం చెప్తుంది? 2 లక్షల కంటే ఎక్కువ అప్పు ఉన్న రైతులకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం ఒక షరతు పెట్టింది. 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న మొత్తాన్ని రైతులు ముందుగా బ్యాంకులకు చెల్లించాలి, ఆ తర్వాత ప్రభుత్వం 2 లక్షలు మాఫీ చేస్తుంది. ఉదాహరణకు ఒక రైతుకు 2,50,000 పంట రుణాలు ఉంటే తొలుత రైతు 50,000 బ్యాంకులో చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం 2 లక్షల మాఫీ చేసి రైతు రుణ ఖాతాని జీరో చేస్తుంది. అయితే 2 లక్షలకు మించి ఉన్న సొమ్మును చెల్లించడానికి రైతులు ఎక్కువ సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఖరీఫ్ సాగు ప్రారంభం కావడం, పెట్టుబడి ఖర్చులు ఉండడంతో 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న మొత్తాన్ని చెల్లించడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేసుకోవడానికి, అదే క్రమంలో రైతులకు బకాయిలు ఉండకుండా ఏకకాలంలో పంట రుణాల ఖాతాలను జీరో చేయడానికే ఈ నిబంధన అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రేషన్ కార్డు లేని రైతుల కుటుంబాలను గుర్తించడానికి 3వ విడత తర్వాతే సర్వే చేయనున్నారు. ఇది మొత్తానికి 2 విభాగాలకు కలిపి 15,000 కోట్లు అయితేట. ఈ లంకె పెట్టారంటే ప్రభుత్వం అబాస్పాలైంది. మీరు ఇచ్చిన రుణమాఫీకి విలువ లేకుండా పోయింది. ఇప్పటికే అనేక రకాల గందరగోళం ఏమయ్యాలు ఉన్నాయి. చాలామంది రైతులు రాలేదని గగ్గోలు పెడుతున్నారు, బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతుండ్రు. మళ్ళీ మీరు ఈ లింకులు పెట్టి బ్యాంకులను బాగు చేసే కార్యక్రమం చేస్తున్నట్టే ఉంది. ఇప్పుడు లక్షలోపు రుణాలు ఉన్నోళ్ళు మొత్తం బ్యాంకులు బాగుపడ్డాయి. ఇవ్వాల లక్షలోపు రుణాలు ఉన్న డబ్బులను ప్రభుత్వం బ్యాంకులకి చెల్లించింది, బ్యాంకులు సఫిషియెంట్. 1,50,000 లోపు ఉన్న వాళ్ళు కూడా బ్యాంకులకి డబ్బులు ఎట్ ఏ టైం వచ్చినాయి. వాళ్ళకి ఒక బటన్తోనే వాళ్ళ అకౌంట్లలో పడ్డాయి, అప్పు మొత్తం తీరింది. బ్యాంకులు ఇప్పుడు సేఫ్. రైతులు ఇంకా పెండింగ్లో ఉన్నారు. రైతులు చాలామంది అప్పులు తీరని వాళ్ళు ఉన్నారు. ఇంకా 2 లక్షల పైన ఉన్న వాళ్ళని మీరు భయాందోళనకు గురి చేస్తున్నారు. మళ్ళీ బ్యాంకులకు లింక్ పెట్టి బ్యాంకులను బాగు చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఆ నిబంధన ఎత్తేయాలనేది రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. 2 లక్షల పైన రుణం ఎంత ఉన్నా రైతులు బ్యాంకులు మేము చూసుకుంటాం, దాంతో లింకు పెట్టకుండా మీరు ఇస్తున్న రుణమాఫీ ఇవ్వండి అని రైతులు అడుగుతున్నారు. అట్లా ఇవ్వకపోతే మీరు ఎస్కేప్ కావడానికి ఇది ఒక సాకుగా చూపిస్తున్నట్టే. ఎందుకంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కేసీఆర్ 5 సంవత్సరాల్లో రుణమాఫీ చేయకపోవడం వల్ల అప్పు వడ్డీ డబుల్ అయినాయి. ఇలా 2 లక్షలు తీసుకున్న 4 లక్షలు అయినాయి, 3.5 లక్షలు అయినాయి. వాళ్ళు ఇప్పుడు పే చేయాలంటే మీరు ఇచ్చే 2 లక్షల కోసం ఇంకో 2 లక్షల వడ్డీకి తేవాలి. కాబట్టి తెచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మీకు గవర్నమెంట్ డబ్బులు సేవ్ చేయడానికి చూస్తున్నారా, నిజంగా రైతుల్ని సేవ్ చేయడానికి చూస్తున్నారా అనేది ప్రధానమైన ప్రశ్న. కాబట్టి ఆ నిబంధన ఎత్తేయాలి అనేది ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. నమస్తే తెలంగాణ చూద్దాం. వాయనాడు విలయం, కేరళలో కొండ చర్యల బీభత్సం, 133 మందికి పైగా దుర్మరణం, 600 మంది బురద ప్రవాహాల గల్లంతైన వలస కూలీలు. ఇది ఒక వార్త. అయితే ధాన్యం స్కాము, 1,100 కోట్లు కొనుగోలులో భారీ కుంభకోణం, సభా సంఘం వేయాలని బీఆర్ఎస్ పట్టు, ససేమేరాన్న సర్కారు, రికార్డులు సభాపతి ముందు ఉంచేందుకు వెల్లోకి దూసుకెళ్లిన ఎమ్మెల్యేలు, స్పీకర్ పోడియం ముందు బైఠాయింపు, విచారణకు తిరస్కరించిన ప్రభుత్వం. సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్, ధాన్యం టెండర్లో పారదర్శకతకు పాతరేశారు, సర్కారు తీరుపై కేటీఆర్ ఫైరు. పౌర సరఫరాల శాఖలో 1,100 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ధాన్యం సేకరణలో మిల్లర్స్, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కుమ్మక్కై స్కామ్ చేశారు. ఆ స్కామ్కు సంబంధించి సభా సంఘం వేయాలని బీఆర్ఎస్ పట్టుబడింది. సభా సంఘానికి ప్రభుత్వం ససేమేర ఉంది. రికార్డులు కూడా సభ ముందు ఉంచాలని గట్టిగా డిమాండ్ చేశారు, కానీ ఒప్పుకోలేదు. బైకాట్ చేసి వాళ్ళు వాకౌట్ చేసి బయటకు వచ్చిన పరిస్థితి. దానికి సంబంధించిన ఒక వీడియో ఇది. బీఆర్ఎస్లోనే బండ్లాట, త్వరలోనే కేసీఆర్ను కలుస్తా, కృష్ణమోహన్ రెడ్డి.
తన మనస్సు బీఆర్ఎస్లోనే ఉన్నదని వ్యాఖ్య. కేటీఆర్ ముఖ్య నేతలతో గద్వాల్ ఎమ్మెల్యే భేటీ అయిండు. నిన్ను ఎవడు మారవాడు, మళ్ళీ ఎవరు ఉన్నవాడు, ఈ స్టేట్మెంట్లు ఏంది? ముఖ్యమంత్రి ఇంటికి పోతావు, 3 రంగులు కండా కప్పుకుంటావు, నేను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్లో ఉన్నాను, నా మనసు అంతా బీఆర్ఎస్లో ఉంది. నీ మనసు ఎక్కడుంది, నువ్వేడ ఉన్నావు అనేది ఎవడు అడిగింది జనాలు? నిన్ను ఏమన్నా గద్వాల ప్రజలు నీ మనసు ఎక్కడుందని అడిగారా? నిన్ను కాంగ్రెస్లో జాయిన్ కమ్మని ఎవడని అడిగిండా? నువ్వు నీ సొంత ప్రయోజనాల కోసం జాయిన్ అయినవు. అక్కడ మరి పని కాలేదా, భయానికా, అనర్హత వేటుపడిద్దానే మొత్తానికి బయటకు వచ్చినావు. మళ్ళీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయిన ఎమ్మెల్యేలు దాదాపు 10 మంది ఒక పునరాలోచనలో పడ్డారు. మళ్ళీ తిరిగి యూటర్న్ తీసుకొని మాతృ సంస్థ బీఆర్ఎస్కి వచ్చే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే కోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఒక పార్టీ సింబల్ పైన గెలిచి ఇంకో పార్టీలో జాయిన్ అయితే అనర్హత వేటు వేయచ్చు. స్పీకర్ 3 నెలల్లోపు చర్యలు తీసుకుపోతే కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశం ఉంది అని సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్సే వాళ్ళ మెడకు పట్టుకున్నాయి. అట్లా కాకుండా 2/3 మెజార్టీ అంటే 38 మంది ఎమ్మెల్యేలను దాదాపు 26 మంది ఎమ్మెల్యేలను ఎట్ ఏ టైం జాయిన్ చేసుకొని మెర్జ్ చేసుకుంటే మళ్ళీ ఏదైతే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. కానీ ఆ మేరకు అటు నుంచి స్పందన రావట్లా. ఓన్లీ 10 మంది జాయిన్ అయ్యారు. ఇంకా 16 మంది జాయిన్ అయితేనే అది ఎలిజిబిలిటీ వస్తుంది. ఆ 16 మంది జాయిన్ అయ్యే పరిస్థితి కానీ అక్కడ నుంచి సానుకూలమైన స్పందన కనపట్లేదు. వాళ్ళు అక్కడనే స్టిక్ ఆన్ అయిపోయారు. ఇప్పుడు డిఫెన్స్లో పడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన 10 మంది. దాంట్లో మొట్టమొదటి వ్యక్తి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఆయన ముందే మేల్కొండి ఇటు వచ్చిండు. ఇంకా కొత్తగూడెం మన భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కూడా నిన్న బీఆర్ఎస్ వాళ్ళని కలిసిండట. మరి జాయిన్ అవుతారా లేదు తెలియదు, కానీ మొత్తానికైతే ఒక్కొక్కళ్ళు మళ్ళీ పునరాగమనం స్టార్ట్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పరువు నడి బజార్లో పోయే పరిస్థితుంది. నిజంగానే వాళ్ళు 10 మంది మళ్ళీ రిటర్న్ గిట్లా వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అయితే ముఖ్యమంత్రి పరపతి ఏమైంది? ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత జిల్లా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు ఏరి కోరి తీసుకొచ్చుకున్నాడు. ఆయనే మళ్ళీ పోయి బీఆర్ఎస్లో పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇంకొక ఖైరతాబాద్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఏరి కోరి తెచ్చి ఎంపీ టికెట్ ఇచ్చిండు సికింద్రాబాద్, దానం నాగేంద్ర. ఆయన డైరెక్ట్గా బుక్ అయిపోయిండు, అనర్హత వేటు పడే అవకాశం ఉంది, డైరెక్ట్గా దొరికిపోయిండు. ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్, ఎలక్షన్ కమిషన్ బీఫామే ఇచ్చిండు, డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన పోటీ చేసిండు. స్టేషన్ గార్పూర్ ఎమ్మెల్యే కడెం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, వీళ్ళంతా సీనియర్ నాయకులు. వీళ్ళ పరువుని బజార్లో పెట్టిన రేవంత్ రెడ్డి, ప్లస్ ఆయన పరువు కూడా తీసుకుంటూ వీళ్ళు గిట్ట నిజంగానే బీఆర్ఎస్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తే ఇక అంతకంటే అవమానం కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఉండదు. మరి ఏం చేస్తున్నారు, ఏమి నడుస్తుంది? అడావుడిగా జాయిన్ అయ్యి చేసుకున్నారు. వాళ్ళ మరి చట్ట పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయలే. 2/3 లేదు, అసలు 1/3 కూడా ఉండే అవకాశం కనిపించలే. ఇప్పుడు మొత్తానికైతే యూటర్న్ల కార్యక్రమం స్టార్ట్ అయింది. నిన్న ఒక 2 యూటర్న్ తీసుకున్నారు. దాంట్లో ఒక ఆయన ఏమో నేను జాయిన్ కాలేదు ఇంకా అంటాడు. కాలే యాదయ్య కూడా డిఫెన్స్లో పడ్డాడు. మొత్తానికి ఇది జరుగుతుంది. 24 గంటల్లో 3 రేపులు అయినట. రాజధాని సమీపంలో నిర్భయ తరహా ఘటన. కదులుతున్న బస్సులో మహిళపై అఘాయిత్యం. చంటి బిడ్డతో నిద్రిస్తుండగా డ్రైవర్ లైంగిక దాడి. వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై గ్యాంగ్ రేపు. నల్గొండ జిల్లాలో దివ్యాంగురాలపై దాడులు. రాష్ట్రంలో మహిళలకు భద్రత ఏది? దారుణాలపై సర్కారు స్పందించాలని హరీష్ రావు. 24 గంటల్లో 3 రేపులు అయినట తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర రోజు ఒక మర్డరు, రోజు ఒక రేపు ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, హైదరాబాద్లో అయితే స్పెసిఫిక్గా ఏదో ఒక ఏరియాలో మర్డర్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. మరి ఏం చేస్తుంది పోలీస్ యంత్రాంగాన్ని ఏమి నియంత్రణ చేస్తుంది ప్రభుత్వం అనేది ఒక డౌట్ వస్తుంది ప్రజల్లో. ఎందుకు రోజు ఒక మర్డరు, రోజు ఒక రేపు, రోజు ఏదో ఒక దారుణాలు జరుగుతున్నాయి? దానిపైన ఎందుకు సమీక్షించట్లే? కనీసం హోంశాఖ మంత్రి లేడు మన రాష్ట్రానికి, ముఖ్యమంత్రి సమీక్ష లేదు. ఇది ఎలా ఉన్న రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇట్లా ఉంది. కదులుతున్న బస్సులో ఢిల్లీలో నిర్భయ ఎట్లా అత్యాచారం ఆ ఘటన ఉందో, నిన్న హైదరాబాదు సమీపంలో మేడ్చల్ ప్రాంతంలో కదులుతున్న బస్సు డ్రైవర్ రేప్ చేసిండు. బలవంతంగా నోట్లో గుడ్డలు గుక్కి చంటి పిల్లతో నిద్రిస్తున్న మహిళ పైన. హరికృష్ణ ట్రావెల్స్ అటవాడు నిర్మల్ నుంచి పామర్కి వెళ్తుంది బస్సు. నిర్మల్ నుంచి పామర్కి వెళ్తుంది. మధ్యలో 12 గంటల ప్రాంతంలో సిద్దిపేట జిల్లా చేగుంట ప్రాంతంలో భోజనానికి ఆపారట. దాని తర్వాత ఆమెనే సీటు చేంజ్ చేయించిందట రెండో డ్రైవర్. ఒక డ్రైవర్ నడుపుతుండే, ఇంకో డ్రైవరు ఈ మేనేజ్మెంట్ చూస్తారనుకుంటా. వాడు ఇక్కడ మీకు ఇద్దరు పిల్ల తల్లి ఉన్నారు కాబట్టి ఇంకో దగ్గరికి కంఫర్ట్గా ఉంటుందని వెనక్కి తీసిపోయి అక్కడ పెట్టి ఇక ఆమె పైన రేప్ చేసే కార్యక్రమానికి ప్రణాళిక వేసుకుండు. బస్సు కదులుతుంది, 40 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు.
ఎంత ధైర్యం, ఎంత గట్స్ ఉంటే వాడు, అంటే పోలీస్ వ్యవస్థ పైన, లా అండ్ ఆర్డర్ వ్యవస్థ పైన ఎంత చిన్న చూపు ఉంటే వాడు ఆ పరిస్థితి చేసి ఉంటాడు. ఏమన్నా కొంత భయం ఉందా? 40 మంది ప్రయాణికులు ఉన్నారు బస్సులో, ఏసీ బస్సు అది. ఇది జరిగిన తర్వాత ఏమైంది? ఆమె రేప్ చేసిండు, వాడు మంచి మంచి కాముగా వచ్చి మళ్ళీ డ్రైవర్ దగ్గర కూర్చోండు వ్యవహారాలు పెడుతున్నాడు. ఆమె వచ్చి పాప అక్కడ ఉన్న కొంతమందిని లేపి బాధితురాలు చెప్పిందట, నన్ను ఇట్లా చేసిండంటే ఇమీడియట్లీ మరి వాళ్ళు అయినా మనుషులా మరి పశువులా అసలు ఏం జరిగిందో తెలియదు. కానీ మొత్తానికి ఆ పోలీసులు స్పందించలే, 100కి డైల్ చేశారట. 100 డైల్ చేస్తే నీకు ఎక్కడ చేకుంటా, ఎక్కడ మేడ్చెలు, ఎక్కడ తారనాకలో ఓయి పోలీసులు పట్టుకున్నారు. మరి ఇక్కడ దాకా ట్రావెల్ చేసిన దాకా వాళ్ళని ఎందుకు రానిచ్చారు, ఎందుకు వదిలేశారు? మళ్ళీ వాడు పారిపోయిండు దిగి మధ్యలో దిగి పారిపోయిన దాకా అందులో 40 మంది ప్రయాణికులు ఉండరు. నడుస్తున్న బస్సులో రేప్ చేసిండని బాధితురాలు చెప్పింది. ఎందుకు వాడిని కట్టేయలే? ఎందుకంటే మహిళలు చున్నీలు ఉంటాయి, కనీసం చున్నీలు పెట్టి సీటుకి కట్టేసి వాడిని పట్టుకొచ్చి ఇవ్వాలి కదా, వాడిని యథేచ్ఛగా వదిలేశారు. మరి ఏం జరిగింది లోపల అనేది తెలవట్లేదు. మొత్తానికైతే అదొకటి. వనస్థలిపురంలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పైన పాపం 2 ఫ్రెండ్సే రేప్ చేశారట. రెస్టారెంట్కి తీసిపోయి మందు పోసి రేప్ చేసిన పరిస్థితి. ఇంకొక నల్గొండ జిల్లాలో అంగవైకల్యం ఉన్న ఒక మహిళని పాపం రేప్ చేశారు. ఇది ఇవాళ తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి. తెలంగాణకు హోంమంత్రి లేడు, తెలంగాణ లా అండ్ ఆర్డర్ పైన సమీక్ష చేసే పరిస్థితి లేదు. వీళ్ళు పొద్దున్నలో అయితే రాజకీయాలు ఇది తప్ప ఏమి లేనట్టు అనిపిస్తుంది. ఇది ఒక వార్త. బీఆర్ఎస్ గెలిస్తే హోంమంత్రి అవుతుండే, సినిమాలు తీస్తుండే, ఛానల్ పెడుతుండే. చిట్చాట్లో మాజీ మంత్రి మల్లారెడ్డి అట. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ 3వసారి అధికారంలో వస్తే నేను హోంమంత్రి అయ్యేటోని, ఛానల్ పెట్టేటోని, సినిమాలు తీస్తుండేటోని. ఆయన సోకు అంతా బయట పెడతాడు. అంటే సినిమాలు తీయాలని సోకుందట, ఛానల్ పెట్టాలని సోకుందట, హోంమంత్రి అవ్వాలని సోకుంది. ఇది నిన్న మల్లారెడ్డి మీడియాతో చిట్చాట్లో చెప్పిండు. ఇంకో మాట కూడా అన్నాడు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే హోంమంత్రి ఇస్తా అంటే ఒప్పందం చేసుకొని, అంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి అమ్ముకోవడానికి ముందుకు వస్తాడు. హోంమంత్రి పదవి కోసం నేను అమ్ముడు పోతా, నన్ను కొని నాకు హోంమంత్రి పదవి ఇవ్వండి అని చెప్తుండో కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రపోజల్ పెట్టిండట. నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా, కానీ హోంమంత్రి ఇస్తానంటే జాయిన్ అవుతా, నా షోక్ అది. హోంమంత్రి నాకు పదవి ఇస్తా అంటే జాయిన్ అయితే ఇంకొక 2-3 కూడా తీసుకొస్తాను ఒక ఓపెన్ ఆఫర్ పెట్టిండు మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే. ఇది పరిస్థితి. రాజకీయ నాయకులు డబ్బులు ఎక్కువయ్యి డబ్బులను ఏం చేయాలో తెలియక, డబ్బులను కాపాడుకోవడానికి, వ్యాపారాలను కాపాడుకోవడానికి రాజకీయ నాయకులు అవతారం ఎత్తిన ఇట్లాంటి వ్యక్తులు ఉంటే రాజకీయాలు ఇట్టే ఉంటాయి. నిజంగానే ప్రజల నుంచి వచ్చి, ప్రజా ఉద్యమాల నుంచి వచ్చి ప్రజల సంక్షేమం కోసం, ప్రజల సమస్యలపైన పోరాటం చేసిన వ్యక్తులు అయితే ఈ ఆలోచనలు ఉండవు. వాడు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో కట్టుబడి ఉంటాడు, ఆ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ప్రజల కోసమే, ప్రజల కోణంలో ఆలోచిస్తాడు. ఈయన కోణం ఏంది? ఈయన ఆస్తులను కాపాడుకోవటం, ఈయన ఆస్తులను పెంచుకోవటం, ఈయన వ్యాపారాలను పెంచుకోవటం, వ్యాపారాలను కాపాడుకోవడానికి ఈయన ప్రయత్నం. ఎందుకు హోంమంత్రి అడుగుతుండంటే, ఈయన చాలా చెరువులు కబ్జా చేసిండని, చాలా కుంటలు కబ్జా చేసిండని, ప్రభుత్వ భూములు కబ్జా చేసిండని అనేక ఆరోపణలు ఇదే రేవంత్ రెడ్డి చేసిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిండు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉన్న తీన్మార్ మల్లారెడ్డి చేసిండు. వీళ్ళిద్దరూ ఇప్పుడు రెడీగా కండవ కప్పటానికి ఉన్నారు. మల్లారెడ్డికి వస్తానంటే మల్లారెడ్డి కండవ కప్పి అవన్నీ మాఫీ చేయాలంటే మళ్ళీ హోంమంత్రి కావాలా, అది ఆయన అడిగేది. ఆయన కేసులన్నీ మాఫీ కావాలి, ఆయన కబ్జాలన్నీ మాఫీ కావాలంటే హోంమంత్రిగా అది అడ్డం పెట్టుకొని ఇంకేమైనా కబ్జాలు ఎక్కువ చేసి పాత కబ్జాలను మాఫీ చేసే కార్యక్రమం కోసం చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఇది నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. ముంచెత్తిన మృత్యువు, నడిరాత్రి కేరళలో జలప్రలయం, విరిగిపడ్డ కొండచర్యలు, బురదలో కొట్టుకుపోయిన ఊళ్ళు, 100లో మృతులు, 123 మంది మృతట. విద్యుత్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్థానంలో నియమించిన రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణము, ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందంపై మళ్లీ విచారణ. ఏపీ గౌహతి హైకోర్టుల సీజేగా, సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ లోకూర్ విద్యుత్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ముందు ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని పొరపాటు చేసిండని కేసీఆర్ హైకోర్టుకు పోయిండు, హైకోర్టులో కొట్టేసింది, ఆయన తొలగించాలని. అసలు విద్యుత్ కమిషన్నే రద్దు చేయాలని పోయిండు, కమిషన్ రద్దు చేయలేదు, ప్లస్ కమిషన్ చైర్మన్ కూడా తప్పించలేదు హైకోర్టు. దాని మీద సుప్రీంకోర్టుకు అప్పీల్ పోతే సుప్రీంకోర్టు చెప్పింది, మీరు ఒక హైకోర్టు, పాట్నా హైకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్ చేసిండు ఎల్ నరసింహారెడ్డి, ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్గా చేసిన వ్యక్తి విచారణ కమిషన్కి చైర్మన్గా ఉండి విచారణ మధ్యలో ఉన్నప్పుడు ఎట్లా ప్రెస్ మీట్ పెడతారు, అది తప్పు,
అని చెప్పి ఆయన తప్పించమని ప్రభుత్వానికి చెప్పి తప్పించి కొత్త వ్యక్తిని పెట్టండి అని కొత్త వ్యక్తిని నిన్న పెట్టారు. ఈయన చాలా ముక్కుసూటి వ్యక్తి. మనకి ఇక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్గా చేసిండు, తర్వాత సుప్రీంకోర్టు జడ్జిగా చేసిండు, గౌహతి హైకోర్టు కూడా చీఫ్ జస్టిస్ చేసిండు. చాలా ముక్కుసూటి వ్యక్తి, ఏ ప్రభుత్వాలకి ఏ అధికారానికి లొంగడు, స్ట్రెయిట్ ఫార్వర్డ్ వ్యక్తి అయినా జడ్జి అనేది పేరుంది. మొత్తానికైతే ఆయనకి ఇచ్చారు. యాదాద్రి భద్రాద్రి విద్యుత్ ప్లాంట్లు, ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాలపైన కమిషన్ విచారణ కోసం ఇది ఒక అప్డేట్ నిన్న వచ్చింది. మా జన్మ ధన్యమైంది. రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రుణమాఫీతో లక్షలాది రైతుల ఇళ్లలో పండగ. మా చిత్తశుద్ధి పరిపాలన దక్షతతో రుణమాఫీ చేసి చూపించాం. మా నిబద్ధతను బట్టి అన్న నిరూపించారని వెల్లడి. 6,190 కోట్ల చెక్కు రైతులకు అందజేత. రెండో విడత రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా తదితరులట. మొత్తానికి అసెంబ్లీ హాల్లో నిన్న ఈ రెండో విడత రుణమాఫీ 6,190 కోట్లకు సంబంధించి చెక్కును రైతులకు అందజేశారు. మా జన్మ ధన్యమైంది అన్నాడు. ఎస్, అయ్యి ఉండొచ్చు. మీరు ముఖ్యమంత్రి అయ్యారు, జన్మధన్యమైంది. దాంతోపాటు మీరు అనుకున్న రుణమాఫీ చేశారు. కానీ దాంట్లో ఉన్న లోటుపాట్లను కూడా సరిచేయండి. లోటుపాట్లు సరి చేస్తే అప్పుడు మీ జన్మధన్యమైనట్టు. ప్రజలు రకరకాలుగా రోజు ఈ రుణమాఫీ కాలేదని అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే ఎవడు పట్టించుకునే నాదు లేడు. మీ జీవోలోనే లోపాలున్నాయి, జీవోలోనే లోటుపాట్లు ఉన్నాయి. వాటిని సరిచేసే కార్యక్రమం కనీసం ఇప్పటికీ 12 రోజులు 15 రోజులు కావస్తుంది ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. దానిపైన సమీక్ష లేదు. మీకు మీరే డబ్బాలు కొట్టుకుంటున్నారు, మీకు మీరే యాడ్లు ఇస్తున్నారు, మేము అద్భుతాలు చేసిన అంటున్నారు, క్షీరాభిషేకాలు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇది కాదు, ఇది చేసుకోండి, మీరు పబ్లిసిటీ చేసుకోండి, యాడ్లు ఇవ్వండి, క్షీరాభిషేకాలు చేసుకోండి. కానీ ప్రజలకు జెన్యున్గా ఎదుర్కొన్న రైతులు ఎదుర్కొన్న సమస్య ఏంది, ఈ రుణమాఫీలో ఉన్న అయోమయమైంది, గందరగోళం ఏందని గుర్తించి వాటిపైన చర్యలు తీసుకోవాలి. ఇది ఒక వార్త. దిశ చూద్దాం. వాయనాడులో మృత్యుఘోష, మృత కుటుంబాలకు వెంటనే పరిహారం విడుదల చేయాలి. 123 మంది దుర్మరణం, 128 మందికి గాయాలు. కేంద్రం నుంచి సాధ్యమైనంత సాయం అని చెప్పి ఒక వార్త. రన్నింగ్ బస్సులో లైంగిక దాడి, ప్రయాణికులపై రెండో డ్రైవర్ అఘాయిత్యం. ఇగో హరికృష్ణ ట్రావెల్స్ ఈడే ఇప్పుడు నిన్న ఓయూ పోలీసులు పట్టుకున్నారు. నోట్లో గుడ్డలు గుక్కి ఘాతకం, 100కు కాల్ చేసిన బాధితురాలు. సోమవారం రాత్రి ఘటన. బస్సు నడుపుతున్న డ్రైవర్ను అదుపులో తీసుకున్న ఓయూ పోలీసులు. సాఫ్ట్వేర్ ఇంజనీర్పై గ్యాంగ్ రేపు, మద్యం మత్తులో 2 యువకులు ఘాతకం. వనస్థలిపురంలో ఘటన ఇది జరుగుతుంది. రోజు 3 పూలు 6 కాయలుగా హత్యలు, రేపులు, మర్డర్లు ఇవి జరుగుతున్నాయి. అసెంబ్లీ ముచ్చట్లు. 19 శాఖల పద్దులకు అసెంబ్లీ ఆమోదం. ఓటింగ్ టైంలో బీజేపీ సభ్యుల వాకౌటు, ఆబ్సెంటు. సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్. నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ. బీఆర్ఎస్ నిరసనపై డిప్యూటీ సీఎం ఆగ్రహం. వెల్లో కూర్చొని చప్పట్ల కొట్టడంపై సీరియస్. ఇది నిన్న జరిగింది అసెంబ్లీలో. 12 రోజుల్లో 12,224 కోట్లు. 2 విడతల్లో రుణమాఫీకి సర్కారు నిధుల విడుదల. రాష్ట్ర వ్యాప్తంగా 17,75,000 మంది రైతులకు లబ్ధి. అసెంబ్లీ ప్రాంగణంలో సెకండ్ ఫేజ్ ప్రారంభం. రుణమాఫీ చేయడంతో నా జన్మధనమైంది. ఏకకాలంలో 31,000 కోట్లు కేటాయింపు. దేశంలోనే తెలంగాణ సరికొత్త రికార్డు. రాజకీయాల కన్నా రైతు ప్రయోజనాలు ముఖ్యం. దేశ చరిత్రలో జూలై ఆగస్టు నెలలు ప్రత్యేకం. 15 ఆగస్టుకు ముందు అన్నదాతలకు స్వేచ్ఛ. కాంగ్రెస్తో రైతాంగానికి రుణముక్తి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నాడు. మొదటి విడతలో 11,34,412 మంది రైతులకు ఇచ్చారట 6,34,000 కోట్లు. రెండో విడతలో 6,40,823 మందికి ఇచ్చారు 6,190 కోట్లు. మూడో విడతలో మరి మొదటి విడత నుంచి రెండో విడతకు వచ్చేటాలకి 5 లక్షలు తగ్గింది. రెండో విడత నుంచి మూడో విడతకు వచ్చేటాలకి మరి ఇంకొక 4 లక్షలు 3 లక్షలు తగ్గే అవకాశం ఉంటుంది, కానీ పెరగదు. ఎందుకంటే 2 లక్షల రుణాలు ఉన్న రైతుల సంఖ్య తక్కువ ఉంటుంది. మరి వీళ్ళేమో మేము 31,000 కోట్లు ఖర్చు చేస్తాం అంటున్నారు. 31,000 కోట్లు అయ్యే అవకాశం లేదు. 12,224 కోట్లే నిన్నటి వరకు వాళ్ళ లెక్కల ప్రకారం. అయితే గీతే ఇంకొక 7,000 కోట్లు అయితే మొత్తం కలిపిన 20,000 కోట్లే. మీరన్న లెక్కలకి, మీరు చెబుతున్న దానికి, మీరు చేస్తున్న దానికి పొంతన లేకుండా ఉంది. దీంట్లోనే మళ్ళీ ఇంకా చాలామందికి రాలేదు, రుణాలు మాఫీ కాలేదు, అయోమయం, గందరగోళం, దాన్ని పట్టించుకునే వాళ్ళు లేదు. దానిపైన కూడా తొందరగా చర్యలు తీసుకోవాలి. ఇది దిశకు సంబంధించి. వెలుగు చూద్దాం. ఇగో యాడ్ ఇచ్చారు. 1,50,000
1,50,000 వరకు రైతు రుణమాఫీ పూర్తి, నేరుగా రైతు రుణ ఖాతాల్లో జమ నగదు. ఆగస్టు 15, 2024 లోపు 1,50,000 నుండి 2 లక్షల లోపు రుణాలు మాఫీ అని ఇచ్చారు. ప్రగతి పదం సకల జనహితం మన ప్రజాప్రభుత్వం అని చెప్పి వార్తనిచ్చేయండి. ఇది ఒక వార్త. రుణమాఫీతో రైతుల ఇళ్లలో పండగ. కేవలం 12 రోజుల్లో 12,000 కోట్ల రుణమాఫీ. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తాకట్టు పెట్టింది. వాళ్ళు చేసిన అప్పుల కిస్తీలకి 8 నెలల్లోనే 43,000 కోట్లు కట్టిన వెళ్ళి 1,50,000 లోపు రుణాలకు మాఫీకి నిధులు విడుదల. మొత్తం 6,40,000 మందికి 6,190 కోట్లు రిలీజ్ చేసినట. అన్నదాతల ఆనందంతో నా జన్మ ధన్యమైంది. రాజకీయాల కంటే రైతు ప్రయోజనాలు మాకు ముఖ్యం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. రుణమాఫీతో రైతుల ఇళ్లలో పండగ అయిందట. కొంతమంది ఇళ్లలో పండగ కాలే. ఎస్, రైతుల ఇళ్లలో కొన్ని రైతుల ఇళ్లలోనే పండగ అయింది. ఇంకా కొంతమంది రైతుల ఇళ్లలో పండగ కాలే. దాదాపు 30% మంది రైతుల ఇళ్లలో ఇంకా పండగ కాలే. వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు, విషాదంతో ఉన్నారు. మా రుణాలు మాఫీ అయితేయా కాదా అనే ఆందోళనలో ఉన్నారు. రైతులు బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. రోజు ఏదో పత్రికలో రిపోర్ట్ అవుతుంది, రోజు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్స్లో కూడా వస్తుంది వాళ్ళ యొక్క ఇబ్బందులు, సమస్యలు. కానీ ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళ సమస్యలపైన దృష్టి పెట్టట్లేదు, వీళ్ళ పబ్లిసిటీ పైన దృష్టి పెడుతున్నారు. కాబట్టి మీరు రైతుల ఇళ్లలో రుణమాఫీతో పండగ వచ్చిందంటున్నారు. కొంతమంది రైతుల ఇళ్లలోనే వచ్చింది. మొత్తం రైతుల ఇళ్లలో పండగ చేస్తే మీరు నిజంగా మీ జన్మ ధన్యమైనట్టు. మీరు దులుపుకునే కార్యక్రమం చేస్తే కొంతమంది ఇళ్లలో పండగ అయింది, కొంతమంది ఇళ్లలో దండగ అయింది. కాబట్టి దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇది రేషన్ కార్డు లేని రైతుల సంగతి అయింది, ఇప్పటికీ రుణమాఫీ కాని రైతుల సంగతి అయింది, అది చెప్పాలి. లోక్సభలో కుల దుమారం. కులగండపై రాహుల్ గాంధీ వర్సెస్ అనురాగ్ ఠాకూర్. కులమేంటో తెలియనోళ్ళు కులగండ కోరుతున్నారన్న బీజేపీ ఎంపీ. ఎంత అవమానించినా పోరాటం ఆపనన్న ప్రతిపక్ష నేత. కులం ప్రస్తావన ఎందుకంటూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఆగ్రహం. ఎవరి పేరు ప్రస్తావించలేదని సమర్థించుకున్న ఠాకూర్. లోక్సభలో సమగ్ర కులగణన చేయాలని రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు డిమాండ్ చేస్తున్నారు. దానిపైన బీజేపీకి సంబంధించిన సీనియర్ నాయకులు, మంత్రులు కూడా అవహేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. నిర్మలా సీతారామన్ అయితే 2 చేతులు ముఖానికి అడ్డం పెట్టుకొని పక్కున నవ్వారు. మరి అందులో నవ్వేది ఉందో, నవ్వాల్సినంత ఏముందో అర్థం కావట్లా. జోకా ఏమన్నా? దాదాపు 100 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన ఆత్మ అభిమానానికి సంబంధించి, వాళ్ళ ఆత్మ గౌరవానికి సంబంధించి ఒక ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో మాట్లాడుతుంటే మీకు నవ్వు వస్తుందా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పాత్ర ఏది మీ బడ్జెట్లో కానీ మీ హల్వా పార్టీలో ఆయన సూటిగా అడిగిండు. మీరు చెప్పాలి, చెప్తే లేదు నవ్వటం ఎందుకు, అవమానపరచడం ఏంది? అంటే మీరు రాహుల్ గాంధీని అవమానపరచట్లు అయ్యాలా? రాహుల్ గాంధీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన మాట్లాడితే ప్రజలను అవమానించినట్టు. మీరు రాహుల్ గాంధీని అవమానించినట్టు అనుకుంటున్నారు, కానీ అది రాహుల్ గాంధీని అవమానించినట్టు కాదు. ఈ దేశంలో ఉన్న 100 కోట్ల పైన ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలని అవమానించినట్టే భావిస్తున్నారు ప్రజలు. మీ అహంకారం, మీ హంబా వల్లనే ఇవాళ మీరు ఆప్కీ బార్ మోదీ సర్కార్ 400 అని చెప్పి అన్నారు. ఎక్కడ పోయింది మీ ఆప్కీ బార్ మోదీ సర్కార్? చావు తప్పి కన్ను లొట్టబోయింది మీకు. ఇవాళ మిమ్మల్ని తిప్పి కొడితే తెసిపోయి 240 సీట్లకు పరిమితం చేశారు దేశ ప్రజలు. ఇలా ఏదైతే ఈ బుద్ధిజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మీరు ఇంకా బుద్ధి రాలేదు, మీకు ఇంకా తెలివి రాలేదు, మీరు ఇంకా అవమానం చేసే కార్యక్రమం చేస్తున్నారు. దానిపైన ఆయన చాలా సీరియస్ అయ్యిండు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అట. కులం అంటే ఏదో తెలవని వ్యక్తులు కులం గురించి మాట్లాడుతున్నారు అంటున్నారు. కులం అంటే ఏదో తెలవని వ్యక్తులు ఈ భారతదేశంలో కూడా భూమి మీద ఉండా? భూమి మీద ఎవడలేడు. అంటే కులం అంటే ఏదో రాహుల్ గాంధీ తెలియదు, మీకేం తెలుసు? మీకు తెలిసి మీరు ఏం చేస్తున్నారు? కులం అంటే రాహుల్ గాంధీ తెలియదు, బీజేపీకి తెలుసు, బీజేపీ ఎంపీలకు తెలుసు అనుకోండి కొద్దిసేపు. మరి ఏం చేశారు బీజేపీ ఎంపీలు తెలిసి? మీరు కులం అంటే తెలిసి అట్టడుగు ఉన్న వర్గాలు, కులాలకు సంబంధించి మీరు ఏం న్యాయం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? అది ఆయన అడుగుతుండు, సమగ్ర కులగణన చేయండి అని. లేదు, మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలో అట్టడుగు ఉన్న వర్గాలకు మేము వ్యతిరేకం, మేము చేయమని చెప్పండి. అవమానించడం ఎందుకు? మా విధానం ఇది, మేము ఓన్లీ అగ్రవర్ణాల కోసం ఉన్నాం, మా ప్రభుత్వం, మా పార్టీ దానికోసమే పనిచేస్తుందని చెప్పుకోండి. అది కాదు మీరు చేసేది. ఈడబ్ల్యూఎస్ కోట. ఎవరి కోసం ఈడబ్ల్యూఎస్ కోట? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కాదు, సోషల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్నాయి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్నాయి.
వాళ్ళని మీరు ఏం ఆదుకుంటారు? 10% రిజర్వేషన్ ఇచ్చిన మోడీ గవర్నమెంట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి. వాళ్ళ పర్సంటేజ్ ఎంత? 5%. అంటే 5% జనాభా ఉన్న వ్యక్తులకి 10% రిజర్వేషన్ ఇచ్చి మీరు ఎవరికి న్యాయం చేస్తున్నారు, ఎవరికి అన్యాయం చేస్తున్నారు? ఇలా 95% మంది ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు గొంతు కోసి మీరు 10% ఉన్న 5% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చి అన్ని రకాల జాబులలో వాళ్ళు ముందంజలో ఉంటున్నారు. అన్ని రకాల జాబులలో ఈడబ్ల్యూఎస్ కోటా వల్ల ఎస్సీ ఎస్టీ బీసీల కంటే తక్కువ మార్కులు వచ్చినా ఓపెన్ వాళ్ళకి జాబులు వస్తాయి ఇవాళ ఈడబ్ల్యూఎస్ కోటాలు. అంటే ఎవరికి అన్యాయం చేస్తారు మీరు? ఎవరిని అవమానిస్తున్నారు అనేది ఇలా రాహుల్ గాంధీ సూటిగా అడిగిండు. మీరు దానికి సమాధానం చెప్పకుండా ఆయన్ని అవమానించుకుంటూ చెప్తుండు. రాష్ట్రం పేరు చెప్పుకుంటే నిధులు ఇవ్వనట్ట. రాష్ట్రం పేరే చెప్పినప్పుడు నిధులు ఎట్టించినట్టు? ఏదన్నా ఒక రాష్ట్రానికి ఈ నిధులు ఇచ్చినట్టు ఆ రాష్ట్రం పేరు అందులో రావాలి కదా. అప్పుడు కదా తెలంగాణకి ఎంత ఇచ్చినాం, మహారాష్ట్రకి ఎంత ఇచ్చినాం, ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చినాం. రాష్ట్రం పేరు చెప్పుకుంటూ నిధులు ఇవ్వనట్టు అంటే ఏమన్నా సెన్స్ ఉండాలి కొద్దిగా. ఇప్పుడు ఒక మనిషికి ఇంత డబ్బులు ఇచ్చినట్టు వాడి పేరు చెప్తేనే కదా పలానోడికి 100 రూపాయలు ఇచ్చినా నేను చెప్పుకోవడానికి. అని పేరు లేదు ఊరు లేకుండా నేను డబ్బులు ఇచ్చినా అంటే ఏమి నమ్మాలి, ఎవరు నమ్మాలా? ఇది వెలుగుకు సంబంధించి ఈనాడు. ఊళ్ళను మింగిన కొండలు దేశానికి మనుహారం. తిరిగి బారాసలో గద్వాల ఎమ్మెల్యే అట కేటీఆర్తో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మరి గద్వాల ఎమ్మెల్యే తిరిగి వచ్చిండు. ఎంతో ఆగిద్దా, ఇంకా ముందుకు ఇంకెంతమంది ఉండరు? మొత్తానికి అయితే యూటర్న్లు స్టార్ట్ అయ్యేటట్టే ఉంది. ఇది ఒక వార్త. కథం తొక్కిన ఆశా కార్యకర్తలు సమస్యలపై సిఎఫ్డబ్ల్యూ కార్యాలయం ముట్టడి, పోలీసులతో వాగ్వాదం, తోపులాట. కోటిలోని సిఎఫ్డబ్ల్యూ కార్యాలయం బయట రోడ్డుపై బైఠాయించిన ఆశా కార్యకర్తలు కొన్ని వేల మంది వచ్చారు నిన్న. కోటిలో ఉన్న ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి సిఎఫ్డబ్ల్యూ కుటుంబ సంక్షేమ కమిషనరు కార్యాలయం ఆశా వర్కర్లు మొత్తానికి ముట్టడించి వాళ్ళకి సంబంధించిన డిమాండ్లపైన నిలదీశారు. ఇది ఒక వార్త. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.